సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్ యూట్యూబ్ ఛానల్. ఈ తోట అనేది నా గైడెన్స్ మీద పెట్టిన క్రాప్ అండి. మీరు గమనించవచ్చు, కాయల షైనింగ్ కానీ అలాగే కాయ క్వాలిటీ కానీ మీరు గమనించవచ్చు. ప్రతి ఒక్కటి చెప్తాను. అలాగే ఇది నా సూచనలు. అలాగే ఫస్ట్ గైరంగం కాపు కొద్దినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించామనేది మీరు ఇప్పుడు చీనీ తోటలో గమనించవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. కాయ క్వాలిటీ కానీ మీరు గమనించవచ్చు. మన ప్రోటోకాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం నీళ్ళు వదిలేటప్పుడు 2 months మనము కాపు చెట్లను వాడు పెట్టేసి ఎరువులు వేసుకోవాలి. ఎరువులు వేసిన తర్వాత మీరు వాటరింగ్ కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటరింగ్ ఇచ్చే మూమెంట్లో మనం చెట్టుకు ఫస్ట్ దఫా కొద్దిగా తగిలినట్లు ఇవ్వాలి. తర్వాత మనం తడి అనేది ఎక్కువగా ఫస్ట్ దఫా వేసినప్పుడు తక్కువ వేయాలి. తర్వాత అప్పుడు మన చెక్కులు స్టార్ట్ అయినప్పుడు వాటరింగ్ బాగా వేయాలి. అప్పుడు డ్రిప్లో 1/60 ఇస్తున్నాను. అలాగే సల్ఫర్ మనం డ్రిప్లో వదులుకోవాలా. అలా డ్రిప్లో వదులుకున్న తర్వాత మన చెక్కులు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ స్ప్రేయింగ్ ఇమిడాక్లోపిడ్, అలాగే మనకు పూత మందు ఒకటి బీటీ గోల్డ్, అలాగే వాటిలోకి గమ్ము స్ప్రే చేసిన తర్వాత మనకి మొగ్గలు స్టార్ట్ అవుతాయండి. ఇలా మొగ్గలు స్టార్ట్ అయిన తర్వాత మనకు ఆ మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు మనకు జీడ అనేది వస్తుంది. ఆ టైంలో మనం టాలస్టార్ ప్లస్ 1.5 ml అలాగే న్యూట్రియన్స్ బోరాన్ కాంబినేషన్తో మనం కలిపి స్ప్రే చేసుకోవాలా. అలా స్ప్రే చేసుకున్న తర్వాత మనకి పిండి పడుతుంది. పూత రాలిపోయిన టైంలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేయకూడదు. ఆ టైంలో మనం సింథటిక్ మందులు స్ప్రే చేస్తే మనకు పాలినేషన్ అనేది సరిగ్గా జరగక పూత డ్రాపింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కావున ఆ టైంలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేయకూడదు. అలాగే మనకు పిందె పడిన తర్వాత పిందె డ్రాపింగ్ కాకుండా మనం నీటి తడులు అనేది సరిగ్గా ఇవ్వాలి. ఆ టైంలో నీటి తడులు మనం ఎద్దడికి గురి చేసినట్లయితే మనకి పిందె డ్రాపింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు గమనించవచ్చు, ఆ పిందె డ్రాపింగ్ కాకోకుండా మనం అప్పుడు ఆ టైంలోనే మనం బోరాన్ కాంబినేషన్తో క్యాజ్బో అనేది మనం ఎకరాకు 1 లీటర్ చొప్పున డ్రిప్లో వదలాలి. అలాగే కాయ మనకు పెద్ద గోలీ సైజ్ అయినప్పుడు పొటాషియం సైనేట్ మనము స్ప్రే చేయాలా. ఆ టైంలో పొటాషియం సైనేట్ స్ప్రే చేస్తే కాయ పిందె కూడా మన సైజు అలాగే షైనింగ్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అంత మన ప్రోటోకాల్ ఏనండి. తోట ఫార్మర్ కాపు కూడా ఈసారి భలే ఎక్కువగా ఉంది, గమనించవచ్చు. లోగా బాగుంది దీంట్లో కదనా. సార్ కాయ క్వాలిటీ కూడా అట్లే ఉంది సార్. కాపు బాగా పడుకుంది ఈ సంవత్సరం. సైజులు కూడా దొక్కిలే. ఇంకా ఏమంటే ప్రాపర్గా పాపం కొట్టిన స్ప్రేలు నేను చెప్పిన స్ప్రేలే వాడినాడు బాగా. సార్ 6 or 7 కొట్టినాడు ఇంతవరకు. కాయలు కూడా బాగా క్వాలిటీ ఉండాలేనా కదా. చూడు కాయ కూడా బాగా వంగిపోయినాయి, మానే వంగిపోయినట్లుంది. అంటే ఊజీ కూడా ఉంది, ఊజీకి పెట్టమని నేను. డ్రిప్ మందు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయించిన ఎలా సైకిల్ మందు వరుసపట్టే.
ఏమంటే చాలా ఫస్ట్ 2 స్ప్రేలు మంచిగా పడాలన్న పూత టైంలో మంచి అప్పుడు బాగా మంచిగా పడితేనే మనకి పిండి బాగా సెట్ అయ్యేది. ఆ టైంలో మనల్ని కొట్టరా, నెగ్లిజెన్స్ చేస్తారు. మన పూత ఒకవేళ అప్పుడు పూత టైంలో మంచిగా కొట్టిన పూత వచ్చినా కూడా అది నిలబెట్టుకోలేరు. అది నెల కటింగ్ పడతాయి ఇవి. ఈ ఊజీకి వెళ్ళి పారేయమన్నా ఏడ ఉన్నీకోకుండా సగల నాకు. స్పేసింగ్ కూడా బాగా ఎక్కువ పెట్టినా అన్న, 16-18 అడుగులు పెట్టినాడు. మంచి చెట్లు కూడా అంతే కదా. కాయలు కూడా బాగా క్వాలిటీగా ఉన్నాయి, బాగా సైజులు మంది. దిస్ ఫార్మర్ యూజ్డ్ మై ప్రోటోకాల్. ఈసారి ఈజీగా 20 టన్నులు 20-30 టన్నులు అవుతాయన్నా. ముందుసారి 15-18 అయినాయంట. సార్ కాపు బాలే పిచ్చలుగా పట్టుకుందిలే. ఏంటి ఈ సంవత్సరం పాపం నన్నే పిలిచిన ఫస్ట్, అందుకే బాగా కాపు కూడా బాగా పట్టుకుంది. ఎప్పుడైనా సరే మనం కటింగ్ స్టేజ్లో మనం సైజు మందులు అనేది 1 month బిఫోర్ నుంచే మనం స్టార్ట్ చేయాలా. లైట్గా సింగిల్ న్యూట్రియన్స్తో జింక్ కానీ, మెగ్నీషియం కానీ, ఫెర్రస్ కానీ, దాని కాంబినేషన్లో పొటాషియం కాంబినేషన్తో వదులుకుంటే మన కాయకాలు అన్నీ ఒకటే సైజులోనే ఉంటాయి. వాటరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ కాయ సెట్ అయిన టైంలో మన వాటర్ కూడా మనం ప్రాపర్గా, అలాగే ఇంకో మంత్ కటింగ్ పడతాయినా ఇంకా నెలకి. ఈసారి బాగా మంచి పంట తీసుకోవాలి. ఫస్ట్ మనం వాడు పెట్టినప్పుడు మంచి స్ప్రేలు పడితేనే నన్ను బాగా ఇట్లా కాయ సెట్ అయ్యేది. 15 రోజులకి 20 రోజులకు ఉన్నా లేకపోయినా మనం స్ప్రే చేసుకుంటే బాగా కంట్రోల్ అవుతుంది. పద్దెనిమిది అడుగులు పెట్టుకుంటే బాగుంటుంది అన్న చిన్న చెట్లు. 18 ఇట్లా వేయాలంటే మనం చెట్టు పెరిగే కొద్దీ మందులు కొట్టడానికి ఇబ్బంది అవుతుంది. డేగ రాత్రిపూట్లు వస్తుంది అనమాట. అది సీతాకు చిలుకున్నట్లుంటుంది. ఈ కాయలన్నీ ఏరేయాల, ఏరేసేసి దానికి పెండాలను చుట్టూ కోడిగుడ్లు వేసుకొని కాంబినేషన్తో కొట్టాల. కొట్టమన్నలా నన్ను. ఈసారి బాగుందినా తోట కదా. ముందుసారి 15-18 టన్నులు. అప్పుడు ఇంత కాపు లేకపోయాలి కదా. 25-20 టన్నులు అయితే.
గుత్తులు కూడా చూడట్టున్నాయి. ఎవరు పట్టుకుంటే ఇంకోటి కూడా మనకు బాగా మంచి టైంలో స్ప్రేలు కూడా బాగున్నాయి దీనికి. అదొకటి. మనం ఇంకోటి ఎక్కువ మందులు కాస్ట్లీ మందులు కూడా కొట్టించింది. ఏ టైంలో ఏది వాడాలో బాగా ప్రాపర్గా వాడినాడు. అందుకే కాపు కూడా ఇట్లే దిగబడి బాగుంది. అలాగే మీకు లాస్ట్లో మీకు ఫోటోలు పెడతానండి, కాయలు ఎలా ఉన్నాయి షైనింగ్ అనేది. మీరు లాస్ట్లో వీడియో ఎండ్లో చూస్తారు, మీరు గమనించవచ్చు. అలాగే మీ చీనీ తోటలో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో కూడా తెలియజేయండి. అలాగే మీకు ఫీల్డ్ విజిట్ ఉన్నా మీరు రావడానికి ట్రై చేస్తాను, మీరు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు కాయ షైనింగ్ కూడా మీరు చూడండి. ఇంకా 1 మంత్లో క్రాప్ కటింగ్ అవుతుందండి. ఇప్పుడు 40,000 అడుగుతున్నారంట టన్ను. ఓకే, 1 మంత్ అయ్యాక ఇవి కటింగ్ అవుతాయి. అంటే 20 to 30 డేస్లో మనకు కటింగ్ పడతాయండి కాయలు. మీరు గమనించవచ్చు. మీరు లాస్ట్లో మీరు ఫోటోలు యాడ్ చేస్తాను చూడండి, కాయల కటింగ్ అలాగే క్రాప్ కట్ ఎలా ఉంది అనేది, అలాగే కాయ షైనింగ్ అని మీరు గమనించవచ్చు. జామ చెట్లు పెట్టకూడదు నాకు, చిన్న చెట్లు ఎప్పుడన్నా కానీ అన్న ఏ దాంట్లో వేయగలరు.
పడింది ఎగ్ మగీగలు ఇవే దీంట్లో మగవే అడుగు ఉంటాయా? మగీగలే. మగీగలు అయిపోతే దాన్ని కలిసవు కదా, ఇంకా చనిపోతాయి అన్నమాట. ఆడీగలు అంటే సంతాన ఉత్పత్తి కాక అవి తగ్గుతాయి అన్నమాట. కాయ కూడా బాగా షైనింగ్ ఉందన్నా. అంటే ఊజీ కొట్టమనాలా ఈసారి కొట్టిపిచ్చేసి. మరి బాగా ఏమంటే కరెక్ట్ టైంలో కూడా బాగా మంచి స్ప్రేయింగ్ చేసినాడు. ఆయన కూడా పెద్ద చెట్లే కదా, బాగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఏమంటే బాగా ఈయన కూడా మనకి ఫస్ట్ నుంచి మనమే కాబట్టి గైడెన్స్. ఈసారి మంచి కాపు, ఈసారి బాగా అయితే 25-20 టన్నులు అయితే. ముందుసారి 15 కదా అండి. ముందుసారి కాపు తక్కువ, ఈసారి కాపు బాగా వచ్చింది. కాయలు కూడా బాగా క్వాలిటీగా ఉన్నాయన్నా. అంటే బాగా కరెక్ట్ టైంలో కలిసినట్టు బాగా స్ప్రేయింగ్ కూడా బాగా మంచిగా వాడేసినాలే. కాయ క్వాలిటీ కానీ అదే ఈసారి కోడిగుడ్లును పెండాలు ఒకసారి చుట్టూ ఒకసారి డేగలకి స్ప్రే చేయాల, ఏమంటే కాయలు చాలా రాలిపోతాయి. ఈ టైంలో కాయ స్వీట్నెస్ వచ్చినప్పుడే కదా డేగలు వచ్చేది. అంటే ఇన్ టైంలో కూడా బాగా చెప్తానే వచ్చి స్ప్రే చేస్తూ ఉండలే అన్న పాపం. అందుకే ఇంత కాపు లేకుండా ఇంత కాపు వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే చీనీ తోటలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో తెలియజేయండి. రైస్ సోదరులు గమనించాలండి, మీరు చూస్తే కాయలు చూడండి. ఇది మనకు కంప్లీట్గా మన గైడెన్స్ అండి. గైరంగం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు గమనించవచ్చు. అలాగే మనకు ఎప్పుడైనా సరే కాపులో మనకు చెక్కులు పుట్టినప్పటి నుండి మంచి స్ప్రేయింగ్ చేసి మనకు అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది, మీరు గమనించవచ్చు. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.